కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఐపీఎస్ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎంత ఇన్స్పిరేషన్గా మారుతాడు. కానీ ఇప్పుడు అదే ఐపీఎస్ మీద ఒక షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. హైదరాబాద్ ట్రైనీ ఐపీఎస్ ఉదయకాంత్ కేసులో షాకింగ్ నిజాలు బయటపడుతూ ఉన్నాయి. మహిళా ట్రైనీ ఐపీఎస్తో అసభ్యంగా ప్రవర్తించాలని చెప్పి కృష్ణారెడ్డి మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది. జూన్ 23 నుంచి ట్రైనీ ఐపీఎస్ వాట్సాప్కు అసభ్యకరమైన మెసేజ్లు పంపాడు కృష్ణారెడ్డి. అకాడమీలో అందరి ముందు ఆమెను బూతులు తిట్టాడు కృష్ణారెడ్డి. ఆమెకు వేరే వాళ్లతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బలవంతంగా ఆమె మొబైల్ లాక్కొని వ్యక్తిగత మెసేజ్లు చూశాడు కృష్ణారెడ్డి. ఈ నెల 8న బలవంతంగా అతడి గదిలోకి లాక్కెళ్లి బెదిరించి ఆమె ఫోన్ పాస్వర్డ్ తీసుకున్నాడు కృష్ణారెడ్డి. 9న రాత్రి 9 గంటలకు ఇంకోసారి బలవంతంగా ఆమె జుట్టు పట్టుకొని అతడి గదిలోకి లాక్కెళ్లాడు కృష్ణారెడ్డి. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని గొంతు పిసికి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు కృష్ణారెడ్డి. ఆమె నిరాకరించడంతో వ్యక్తిగత వీడియోను రికార్డ్ చేసి తన భర్తకు పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు. అత్తాపూర్ పిఎస్లో లేడీ ట్రైనీ ఐపీఎస్ కంప్లైంట్తో కేసు రిజిస్టర్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కృష్ణారెడ్డి కేసు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనాంశంగా ఇన్ఫ్యాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనాంశంగా మారింది. కానిస్టేబుల్ లెవెల్ నుంచి సివిల్ సర్వీసెస్లో టాపర్గా, దాంట్లో యంగ్ ఐపీఎస్ నిందితుడు కావడం హాట్ టాపిక్గా మారింది. అది కూడా ఒక ట్రైనీ ఐపీఎస్ తనను వేధిస్తున్నాడు అని చెప్పి కృష్ణారెడ్డి మీద కంప్లైంట్ చేయడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. మూవింగ్ అహెడ్ ఇన్ టు ది డీటెయిల్స్, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. కాపాడాల్సిన పోలీసే కాటు వేస్తే ఇది ఒక్క మాటలో చెప్పాలంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక మహిళా ఐపీఎస్కి ఎంపికయ్యారు. నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. సో ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయకృష్ణారెడ్డి కూడా ఇక్కడే ట్రైనీ ఐపీఎస్కి శిక్షణలో ఉన్నారు. ఇక్కడే ఇబ్బందికర వాతావరణం జరిగింది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సాధారణంగా అంటూ ఉంటాం కాపాడాల్సిన వ్యక్తి కాటు వేస్తే అని చెప్పి, ఇక్కడ ట్రైనీ ఐపీఎస్గా ఉన్న వ్యక్తి అందరూ ఇంకొక మహిళను వేధించడం, ఇది ఎంతవరకు సమంజసం అనేది కుషుమాకే ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో. బట్ ప్రస్తుతం ఈ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి కీలక అంశాలు బయటపడుతున్నాయి? మామూలుగా ఒక స్ఫూర్తిగా నిలిచి ఒక పెద్ద స్థాయికి వచ్చి ఒక ప్రేరేపణ, చాలా మందికి ప్రేరేపణగా చూశారు. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ గా ఉంది. బేసిక్ గా ఉదయకృష్ణారెడ్డి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఓళ్లపాలెం గ్రామం పడుతుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో నానమ్మ దగ్గర పెరిగాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. కూరగాయలు అమ్ముతూ నానమ్మకు చేదోడుగా నిలిచిన పరిస్థితి. 2012లో కానిస్టేబుల్ గా ఎన్నికయ్యాడు. 2018 వరకు విధులు నిర్వర్తించాడు. అదే సమయంలో ఒక సిఐ తోటి వారి ముందు ఉదయను అవమానించాడని భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కి సిద్ధమైన ఈ ఉదయ్ చివరికి 4 సార్లు పరాజయం ఎదురైన 5వసారి 360వ ర్యాంకుతో ఆయన ఐపీఎస్ పెట్టాడు. శిక్షణ పూర్తి చేసుకుని పోలీసు అధికారిగా బాధ్యతలు చేపట్టాల్సిన ఉదయకృష్ణారెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అనేది మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కారణం అంటే ప్రవర్తన. పోలీసులు అధికారి పోలీస్ చొక్కా వేసుకుంటే ఏదైనా చేయొచ్చు అనే ఒక ప్రవర్తన, తన మానసిక స్థితిని పూర్తిగా కూడా ఈరోజు మొత్తం భారతదేశం మొత్తం కూడా ఇతని వైపు చూసే పరిస్థితికి ఇచ్చారు. ఒకప్పుడు ఒక కానిస్టేబుల్ నుంచి ఎస్పీగా ఎదిగాడు, ఐపీఎస్ కొట్టాడు అంటే చాలా మంది ఇది ఒక స్ఫూర్తిగా చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఇతని ప్రవర్తన, ఇతని నైజం, అతని యాటిట్యూడ్ విషయంలో
ఎంత దిగజారిపోయాడు అనేది మనం చాలా క్లియర్ గా చూడాల్సిన పరిస్థితి. అంటే ఐఏఎస్ అకాడమీ తిరుగుతున్న అమ్మాయి అక్కడ తోటి ట్రైనింగ్ ఐపీఎస్ తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి వచ్చింది, కర్ణాటక నుంచి వచ్చింది. ఆమెకి ఆల్రెడీ వివాహం అయి ఉంది. కర్ణాటకకి దాదాపుగా ఆమె కూడా ఎంపికయ్యారు. శివరాంపల్లి నేషనల్ అకాడమీలో వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ పొందుతున్న పరిస్థితి. కానీ ఈ ఏడాది జూన్ 23 నుంచి అతను ఆ మహిళ పట్ల వ్యవహరిస్తున్న తీరు, అలాగే అసభ్యకరమైన అంశాలు, మెసేజ్లు పంపడం, ఆమె గౌరవాన్ని దెబ్బతీసేలా అకాడమీలో స్నేహితుల ముందు ఎదుట తెలుగులో ఇబ్బందికరమైన పదాలతో అమర్యాదగా మాట్లాడడం, ఆ తర్వాత వేరే వారితో వేరేతర సంబంధం వంటగట్టి ప్రచారం చేసి మనోవేదనకు గురి చేయడం, బలవంతంగా ఆమె మొబైల్ ని లాక్కొని వ్యక్తిగత మెసేజ్ల్ని చూసి ఇబ్బందికి గురి చేయడం, ఈ నెల 8వ తారీఖున బలవంతంగా అతడు గదిలోకి లాక్కొని బెదిరించి భయపెట్టి ఫోన్ పాస్వర్డ్లు సేకరించి 9వ తేదీన రాత్రి 9 గంటలకు బలవంతంగా తనను జుట్టు పట్టుకుని గదిలోకి దించుకు వెళ్ళడం. అసలు ఏం జరుగుతుంది? ఒక ట్రైనింగ్ అకాడమీలో ఇంత వ్యవస్థ జరుగుతుంటే వీళ్ళకి పదవులు కానీ లేదు పోస్టింగ్ కానీ ఇస్తే వీళ్ళు ప్రజల పట్ల, మహిళల పట్ల, లేదు తోటి ఎంప్లాయీస్ పట్ల ఎటువంటి ప్రవర్తనతో వీళ్ళు ఉంటారు అనేది మనకి అర్థమవుతుంది. అంటే అక్కడ మానసిక స్థితి ఎంత స్థాయికి దిగజారిపోయింది అనేది చాలా క్లియర్ గా మనకి అర్థమవుతున్న పరిస్థితి. ఒక ట్రైనింగ్ ఆఫీసర్ గా ఇంత తోటి ఐపీఎస్ ని అను కూడా 50 రోజుల్లో ఎస్పీ స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి వెళ్లే పరిస్థితి. ఆమె పట్లనే ఇంత దురుసుగా ఇంత ఇది చేశాడు అంటే ఇక బహుశా ఇతను 2013 కానిస్టేబుల్ గా ఎంపికైనప్పటి నుంచి కూడా ఇతను వ్యవహార శైలి అదే ఉంది. అంటే బేసిక్ గా తన గురించి తను ఎక్కువగా టీవీలలో ఇంటర్వ్యూల్లో కొంత ఎక్కువగా చెప్పుకున్నాడేమో, కానీ ఆ సంబంధించిన సిఐలు వాళ్ళెవరు దీనికి సంబంధించి ప్రస్తావన తీసుకురాల. అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అక్కడ సస్పెన్షన్ కి గురైన రామకృష్ణారెడ్డి, ఉదయకృష్ణారెడ్డి కూడా అతను ఎస్ఐ కానిస్టేబుల్ గా ఉన్నప్పటి నుంచి తన ప్రవర్తన ఇటీవల ఉండేదేమోనని ఖచ్చితంగా అనిపిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే ఒక ఐఏఎస్ సెంటర్ లో, ఒక ట్రైనింగ్ సెంటర్ లో అక్కడ తోటి మహిళా ఐఏఎస్ పట్ల జుట్టు పట్టి లాక్కెళ్ళి ఆమెని బెదిరించడం, లేదు తోటి మహిళా ఐఏఎస్ మీదనే విచిత్రంగా ప్రవర్తించడం, గొంతు పిసికి మెడ మీద కత్తి పెట్టి కూడా బెదిరించాడట. అంటే ఇంత ఇది జరుగుతుంది అంటే అసలు నిజంగా ఇతను మానసిక స్థితి పోలీస్ అధికారిగా ఉండడానికి వీలవుతుందా అనేది చాలా విచిత్రంగా కనబడుతుంది. నిజంగానే పోలీసులు ఇటువంటి ట్రైనింగ్ లో ఉన్న వ్యక్తులే ఇటు అరాచకం చేస్తే ఇక మామూలుగా డ్రెస్ వేసుకొని ఒక జిల్లాకు ఎస్పీ అధికారిగా కానీ వస్తే అతను ప్రజల మీద పడే వ్యక్తిత్వం ఏంటి, అతను చేసే వ్యవహారాలు ఏంటి, అతను నడిపే కథ ఏంటి, ఒక క్రిమినల్ గానే చూడాలి కదా ఇతన్ని. బేసిక్ గా ఖచ్చితంగా ఈ